తండ్రి యొక్క పాత్ర. తండ్రి యొక్క పాత్ర ఏంటండి? తండ్రి యొక్క పాత్ర ప్రొటెక్షన్. తండ్రి ఉండే ఒక లక్షణం ఏంటంటే ప్రొటెక్ట్ చేస్తాడు. దే విల్ ప్రొటెక్ట్ ద ఫ్యామిలీ, ఎస్పెషల్లీ కిడ్స్. కాపాడేవాడే తండ్రి. మన తండ్రి ద యూనివర్సల్ ఫాదర్ ఎవరు? దేవుడు గురించి రాయబడింది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు. ద వెరీ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఏంటి? ప్రొటెక్షన్. నిద్రపోయే దేవుడు కాదు, లేపవలసిన అవసరం లేదు ఈ దేవుడిని. హల్లెలూయా. ఎందుకంటే నిద్రావస్థ తండ్రి అయిన దేవునికి ఉండదు. ఆయన బిడ్డలుగా మనం కూడా ఏం చేస్తాం? విల్ ప్రొటెక్ట్ ద ఫ్యామిలీ. హూ విల్ ప్రొటెక్ట్ ద ఫ్యామిలీ? హూస్ ద ఎవరు ప్రొటెక్ట్ చేయగలుగుతారు అంటే హూ విల్ సక్సీడ్ టు ప్రొటెక్ట్ దేర్ ఫ్యామిలీ? ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో, రక్షణ జీవితం కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఆ కుటుంబాన్ని కాపాడగలుగుతారు. తండ్రి అయిన దేవుని యొక్క ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ కాపాడడం, ప్రొటెక్షన్. ఇందాక నేను ఇశ్రాయేల్ దేశం గురించి కొంత చదువుతున్నాను, వింటున్నాను. హౌ దే హ్యాండిల్ ద వార్, ఆ యొక్క యుద్ధాన్ని అబ్బా ఎంతలా చేస్తున్నారంటే ఇరాన్ మీద అటాక్ చేశారు. ఇరాన్ 200 మిసైల్స్ పంపితే, బాలిస్టిక్ మిసైల్స్ పంపితే 197 ఐరన్ డోమ్ ద్వారా ఏం చేశారు వాళ్ళు? ది ప్రొటెక్ట్. తన దేశాన్ని కాపాడుకుంటున్నారు వాళ్ళు. అద్భుతమైంది. చరిత్రలో మనుషులకు అర్థం అవట్లేదు ఎట్లాగే వీళ్ళు ఈ టెక్నాలజీ కలిగి ఉన్నారు. హౌ దే ఆర్ డూయింగ్ దిస్ వార్. 200 జెట్ ఫైట్స్ వెళ్ళాయట. 200 ఇరాన్ లోకి వెళ్తే ఈ యొక్క న్యూక్లియర్, ఎక్కడైతే న్యూక్లియర్ సంబంధించిన స్థావరాలు ఉన్నాయో వాటన్నిటిని డిస్ట్రాయ్ చేశాయి. 200 ఫైటర్స్ ఫ్లైట్స్ వెళ్ళి డిస్ట్రాయ్ చేసి రిటర్న్ వచ్చిన ఇరాన్కి తెలియలేదు. వాటి యొక్క రాడార్స్ గుర్తించలేకపోతున్నాయి. జామర్ అని ఒకటి ఉంటుంది. ఈ జామర్ ఏం చేస్తుందంటే, ఈ జామర్ వాటిని పని చేయకుండా ఆపేస్తాయి. ఇవి మన దేశంలో ప్రత్యేకంగా కొన్ని చర్చెస్ లో వాడతారు. ఎందుకంటే చర్చెస్ లోకి వెళ్ళిన తర్వాత ప్రతి ఓడు ఏం చెప్తాడరా, ఏదో ఈయన కలెక్టర్ గారు అయినట్టు, చాలా విఐపి అయినట్టు ఫోన్ రాగానే ఫోన్ పెట్టుకుని బయటకు పోతారు చర్చిలో వచ్చి. సోయి తప్ప ఏం ఉండదు. దేవుని సన్నిధిలోకి వస్తున్నామే 1 గంట 2 గంటలో కాన్సన్ట్రేట్ అయ్యి చేసి వాక్యం ఉందని ఆలోచన అనుకున్నా. ఈడు ఫోన్లు మాట్లాడుతుంటాడు, ఇలా పెట్టుకుని చెవు ఇలాగ నోరెట్టుకుని మాట్లాడతాడు చూడు. ఇలా నోటి దగ్గర ఇలా చెయ్యట్టుకొని ఇవన్నీ చూసి కొంతమంది సేవకులు ఏం చేసేది తెలుసు, జామర్స్ పెట్టేశారు. ఆ చర్చలోకి వచ్చాక ఆడి సెల్ల పని చేయదు ఇంకా. కాబట్టి ఇలాగ జామర్స్ ద్వారా ఏం చేశారంటే ఇరాన్ రాడార్స్ పనిచేయకుండా 200 ఇస్రాయేలీ విమానాలు వెళ్ళి, యుద్ధ విమానాలు ఎక్కడెక్కడైతే ఇరాన్ లో ఈ న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయో వాటన్నిటిని డిస్ట్రాయ్ చేసేసారు. ప్రొటెక్షన్
మన దేవుడు ఏం చేస్తాడు? తన బిడ్డల్ని కాచి కాపాడుతాడు. తండ్రికి ఉండే లక్షణం ఏంటంటే ప్రొటెక్ట్ చేయగలుగుతాడు. నీవు ఈ రోజున ఈ మాటలు వింటాను, నువ్వెప్పుడు ప్రొటెక్ట్ చేయగలుగుతావు అంటే నువ్వు మా గురించి ప్రార్థన చేయడం నేర్చుకున్నప్పుడు, భారము కలిగి కుటుంబం గురించి ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావు. నన్ను వెళ్ళాను, ఇద్దరు వ్యక్తుల గురించి వెళ్ళాను. ఒకటి స్నేహితుడు, ఒక తమ్ముడు. స్నేహితుడు తమ్ముడు, వీళ్ళిద్దరి పరిస్థితి క్రిటికల్ గా ఉంది. భారం కలుగుతున్నా వెళ్ళబుద్దే ఇట్లేదు నాకు. అక్కడికి ఫోర్స్ మీద వెళ్ళిందంటే ఎందుకు నాకు బాధ కలిగిందంటే, ఫాదర్ ఫెయిల్యూర్, తండ్రి యొక్క ఫెయిల్యూర్ వలన కుటుంబం నాశనం అయిపోయింది. ఫస్ట్ వెళ్ళాం, ప్రార్థన చేసాము, సర్వైవ్ అయ్యాడు. అతన్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు లేరు అక్కడ. ఆ ఫ్యామిలీ, ఆ తండ్రి ప్రార్థనాపరుడైన తండ్రి కాదు, తల్లి కూడా ప్రార్థనాపరురాలు కాదు, బిడ్డలెవ్వరు కూడా వాక్యానుసారమైన జీవితం కలిగలేరు. ఏదో బ్రతుకుతున్నారు అంతే. భయంకరమైన స్థితిలో నిన్న అతను నేను చూశాను. ఏంటి దీని అందరికీ కారణం ఏంటంటే, ప్రొటెక్ట్ చేసే తండ్రిగా ఆ తండ్రి లేడు. కుమారుడి యొక్క పరిస్థితి ఏంటంటే దడ్డిడనే ఉన్నాడు అంతే. చూసే దిక్కులేని స్థితిలో ఉన్నాడు. ఒకడైతే అనాథాశ్రమంలో చేర్చబడ్డాడు, మంచానికి అంకితమైపోయాడు అంతే. ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే అక్కడ ఏం లేదు, ప్రొటెక్షన్, కాపుదల లేదు. ఈరోజు భారంతో చెప్పే మాట ఏంటంటే, తండ్రిగా నీ బిడ్డల వేడలు నువ్వేం కలిగి ఉండాలా? భారము రక్షించే తండ్రిగాను ఉండాల, కాపాడే తండ్రిగాను ఉండాల. భారము కలిగిన తండ్రిగాను ఉన్నప్పుడు యుల్ గెట్ ద ప్రొటెక్షన్. హల్లెలూయా. ఈరోజు యుద్ధంలో, ఇశ్రాయేల్ దేశం యుద్ధంలో తండ్రి కాపుదల తన బిడ్డలైన ఇశ్రాయేలీల మీద మనకు క్లియర్ గా కనబడుతుంది. ఇశ్రాయేల్ దేశం చుట్టూ అన్ని కూడా భయంకరమైన శత్రు దేశాలు. ఏ క్షణంలో వాళ్ళ యొక్క ప్రతిజ్ఞలు ఏంటో తెలుసా? ఆ చుట్టుపక్కల ఉన్న హమాస్ గాని, హిజ్బుల్లా గాని, ఇరాన్ గాని, వీళ్ళ యొక్క ప్రతిజ్ఞలు ఏంటో తెలుసా? మ్యాప్ లో ఇశ్రాయేల్ దేశాన్ని ఉంచకుండా చేయాలన్నదే వాళ్ళ యొక్క ప్లాన్. కానీ దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? శత్రు సమూహం మధ్యలో కాపాడుతున్నాడు. ఒక వాక్యం నాకు జ్ఞాపకం వస్తుంది, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము. అది దట్ ఈస్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ది ఫాదర్. ఈ పరలోకపు తండ్రి యొక్క కాపుదల ఎట్లా ఉంటదంటే, పడుకునేవాడు కాదు దేవుడు, నిద్రపోయేవాడు కాదు దేవుడు, ఉరుకుడు ఎల్లప్పుడూ నిన్ను కాచి కాపాడుతా ఉంటాడు. అది మనం కళ్ళారా చూస్తా ఉన్నాం. ఇంకో మాట ఏంటంటే, తండ్రిగా నీ కుటుంబాన్ని నువ్వు ఎప్పుడు రక్షించుకుంటావో తెలుసా? నీవు తండ్రిగా నీ కుటుంబానికి ఎప్పుడు న్యాయం చేయగలుగుతావు అంటే, నీవు రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత, ఆ పరలోకపు తండ్రి యొక్క బిడ్డగా నువ్వు అయిన తర్వాతే దెన్ యుల్ బికమ్ ఎ రియల్ ఫాదర్, దెన్ యుల్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. దావీదు రక్తం చిందించడం వలన, హంతకుడు అవడం వలన, ఆ నేచర్ ని బట్టి దావీదు వంశంలో ఈజ్ నాట్ ఎ గుడ్ ఫాదర్. దావీదు మంచి తండ్రిగా మనకు బైబిల్లో కనపడ్డాడు. దేవునికి హృదయానుసారుడిగా కనపడవచ్చు, కానీ అతని జీవితంలో ఆ ఫ్యామిలీలో మనం చూస్తే కుమార్తె పరిస్థితి బ్యాడ్ అయిపోయింది, కొడుకు పరిస్థితులు
అబ్షలోము యుద్ధంలో చనిపోయాడు, చంపబడ్డాడు. ఇంకో కుమారుడు చంపబడ్డాడు. వాళ్ళ లైఫ్ లో తన కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే ఒకే ఒక రీజన్ ఏంటంటే తన తప్పును కప్పిపుచ్చుకుంటానికి ఒక అమాయకుడైన ఒక వ్యక్తిని చంపించాడు. డైరెక్ట్ గా అతన్ని చంపించడం వలన దేవుడు అతన్ని తన మందిరాన్ని కట్టడానికి కూడా ఇష్టపడలేదు. రెండోది, కుటుంబం మొత్తం మీరు చదివితే తర్వాత పిల్లల చరిత్ర ఎక్కడే కనపడదు మనకి. పిల్లల చరిత్ర ఎక్కడ దావీదు యొక్క పిల్లల చరిత్ర లేదు. ఎందుకంటే he didn't protect his family because of his ఆ సిన్ ని బట్టి అది రాయబడింది. చాలా జాగ్రత్తగా మనం చూడాలి. ఇంకా ఆయన ఉన్నారు, ప్రొఫెట్ శామ్యూయల్ పిల్లలు కూడా తండ్రిలాగా యాజక ధర్మాన్ని గాని న్యాయాధిపతిగా గాని సమూయేలు పిల్లల లైఫ్ రాలేదు. సమూయేలు పిల్లలు సరిగా వాళ్ళ ప్రవర్తన లేక వాళ్ళు కూడా మరి ఎందుకో శామ్యూయలు అంత బాగా వాడబడినా నేను అది చదివేటప్పుడు ఎందుకు అలాగైందో నాకు అర్థం అవ్వలేదు. కానీ ఇదొక ఉదాహరణగా వాక్యంలో రాయబడింది. శామ్యూయల్ ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు, యాజకుడిగా ఉన్నాడు. అనేకమైన రోల్స్ ఆయన పోషించినప్పటికీ తన బిడ్డల్ని సర్వైవ్ చేసుకోలేదు అని వాక్యంలో రాయబడింది. కాబట్టి తండ్రికి ఉన్న మొదటి పాత్ర ఏంటంటే ప్రొటెక్షన్, కుటుంబాన్ని సంరక్షించాలి. నువ్వు ఎప్పుడు కాపాడగలుగుతావంటే నాట్ బై యువర్ ఎఫర్ట్స్, నీ యొక్క ప్రయత్నాల ద్వారా నువ్వేం కాపాడలేవు. కానీ దేవుని బిడ్డగా నువ్వు తయారైన తర్వాత, రక్షణలోకి వచ్చిన తర్వాత నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలుగుతావు. ముఖ్యంగా అది కొర్నేలి జీవితంలో మనం చూస్తాము. అతని గురించి అద్భుతంగా వ్రాయబడిన మాట ఏంటి, తన కుటుంబముతో కలిగి ఉన్నాడని వ్రాయబడింది. అతను తన కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోకుండా తన బంధువులు, స్నేహితులను కూడా ఏం చేయగలిగాడు. నేను నిన్న వెళ్ళినప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళడానికి నేను ఇష్టపడలా. ఎందుకంటే అతన్ని చాలా సార్లు హెచ్చరించాను నేను, నువ్వు రారా రే, నువ్వు రారా రే, నువ్వు రారా రే, నువ్వు రారా అంటే ప్రతిరోజు ఏమనేవాడు, అవసరమైనప్పుడు ఉద్యోగం లేదు భార్యకి, కూతురుకు ఉద్యోగం లేదు, అప్పుడు ప్రార్థన అడిగేవాడు అంతే. వస్తానని అన్నాడు. ఏ రోజు రాలేదు. ఎందుకు రాలేకపోతున్నాడు? ఇంత మనం ప్రార్థన చేస్తున్నా ఎందుకు రాలేకపోతున్నా? కారణం ఏంటో తెలుసా? వాళ్ళ తండ్రి వాళ్ళ కొరకు ఎటువంటి ప్రొటెక్షన్ చేసే విధానంలో తన జీవితాన్ని గడపలా. బతికినంతకాలం భయంకరమైన జీవితం కలిగి చనిపోయాడు అంతే. పిల్లల గురించి ప్రార్థన చేసే తల్లి లేదు, ప్రార్థన చేసే తండ్రి లేడు. ఆ ఇంటికి ఏం లేదంటే నేను చూస్తూ ఉండగా కాపుదలు లేదు. 3 కుమారుల్లో 2 కుమారులు చనిపోయారు. ఒక త్రాగుబోతుగా చనిపోయాడు, ఒకడు అర్ధాంతరంగా ఇంకా వయసు ఉండగానే చనిపోయాడు. అదొక పెద్ద మిస్టరీ లాగా ఉంది. ఇప్పుడు 3వ వాడు ఎక్కడున్నాడంటే హాస్పిటల్లో, ఆశ్రమంలో పడేశారు అంతే. బెడ్కి అంకితం అయిపోయి ఉన్నాడు అంతే. ఏమి లేదు అంటే ఆ ఇంటి మీద ప్రొటెక్షన్ లేదు. ఎందుకు లేదు ప్రొటెక్షన్ అంటే తండ్రి ఏం చేయలేదు, భారం కలిగిన తండ్రిగా లేడు. ఇంట్లో గుర్తుపెట్టుకోండి, ఏ ప్రొటెక్షన్ ఇవ్వాలో తెలుసా? ఏ ప్రొటెక్షన్ ఇవ్వాలి పిల్లలకి? ఏ కాపుదలు ఇవ్వాలో తెలుసా? ద మోస్ట్ ఇంపార్టెంట్ ముఖ్యమైన ప్రొటెక్షన్ ఏంటంటే
నరకం నుంచి తప్పించి నిత్య జీవ వారసులుగా చేసే కాపుదల ఇవ్వాల. డివైన్ ప్రొటెక్షన్ ఇచ్చే వాళ్ళుగా ఉండాలి. ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు, అంతస్తులు ఇవ్వలేకపోవచ్చు, ఇతరత్ర లోక సంబంధమైన బెనిఫిట్స్ ఇవ్వలేకపోవచ్చు, కానీ చాలా ముఖ్యమైనది ఏంటంటే రక్షణ అనుభవంలోకి తీసుకొచ్చి ప్రొటెక్ట్ చేయగలుగుంటాను. నేను చూసినప్పుడు నేను పోరాడుతూనే ఉంటున్నాను ప్రభువా బిడ్డ గురించి అంటే, ఎందుకో దేవుడు కొంతమందిని ఇవ్వడం. నువ్వెంత పోరాడినా. నన్ను ఆ హీన స్థితి చూసేటప్పుడు చాలా బాధ అయింది. నేను చెప్పాను, కొంతమంది పద్ధతులు ఎలా ఉంటాయంటే ఏదో వెళ్ళిపోయి పరామర్శించేసి 4 పళ్ళు కొనేసుకొని 4 మాటలు చెప్పేసి వచ్చేస్తేనే సరిపోద్ది అంటారు. నేను అలాగే వెళ్ళడానికి ఎప్పుడు ఇష్టపడినా. నేను ఏదైనా టేకప్ చేసేందుకు దేవుడు నాకు ప్రేరణ ఇస్తాడు. ఏదైనా టేకప్ చేస్తే అందులో చాలా బయటకు రావాలా. నేను టేకప్ చేయడానికి వెళ్ళినప్పుడు దేవుడు నో చెప్పడం నాకు తెలుసు. దేవుడు నడిపింపు ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళకి చాలా హెచ్చరికలు చేస్తా ఉంటాను. నేను గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు చెప్తానే ఉన్నాను, ఒరే రారా బయటికి రారా, బయటికి రారా, రారా నాకు కూడా రారా, ప్రార్థనలో ఉండరా, సహవాసంలో ఉండరా, టచ్ లో ఉండరా అని చెప్పాను. నేను అట్లీస్ట్ నెలకు ఒకసారి కూడా టచ్ లో ఉండడం. ప్రార్థన చేసిన భార్యకు ఉద్యోగం వచ్చింది, కూతురుకు ఉద్యోగం వచ్చింది, తర్వాత మళ్ళీ మనిషి కనపడలేదు. ఆడు బాకీ డబ్బులు అవసరమైనంత కాలం వచ్చాడు. ఎప్పుడైతే ఈ తీరిపోయారు రావటం మానేసాడు. ఆడ భార్యని హెచ్చరించాను నేను, అమ్మా బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను, నీ భర్త నువ్వు కాపాడుకోవాలనుకుంటే నువ్వేం చేయాలో ఉపవాస ప్రార్థన చేయాలి. తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఆశ్రమంలో పడేశారంటే, ఓల్డేజ్ హోమ్ లో పడేశారు. అటు పరిస్థితి ఏంటో తెలుసా, మంచానికి అతుక్కుపో అన్నాడంటే, కదలలేడు మెదలలేడు. క్రైస్తవ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చూస్తామో మనం ప్రార్థన చేసినప్పుడు లేచి కూర్చుంటారంటే. మొదటిసారి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఇంకో ఫ్రెండ్ మంచానికి అతుక్కుపోయినాడు, లేచి కూర్చున్నాడు. తర్వాత ప్రొటెక్షన్ లేదు. ఒక వ్యక్తి గురించి నీవు బాధ్యత తీసుకున్నప్పుడు, దేవుడు నీకు ఆ ప్రేరణ పెట్టి బాధ్యత తీసుకున్నప్పుడు ఆ స్థితిలోంచి ఆ వ్యక్తి బయటకు వస్తాడు. అర్థమైందా? దీనమైన స్థితిలో, దిక్కు ముక్కు లేని స్థితిలో చాలా మంది ఉండడం గల కారణం ఏంటంటే, తండ్రి ప్రార్థనాపరుడు కాడు, తండ్రి పిల్లల యొక్క రక్షణ అనుభవం గురించి ఆలోచించే స్థితిలో లేడు. కారణం ఏంటంటే ఆయన వెళ్ళే సంస్థలో గాని సంఘంలో గాని రక్షణ గూర్చిన అవగాహన నడిపింపు లేని సంఘాలు ఉన్నాయి. ఒక తప్పుడు సిద్ధాంతాలు కలిగి వాళ్ళు వెళ్తా ఉండుంటే వాళ్ళకి రక్షణ గురించి తెలియదు. వాళ్ళకి రక్షణ అనుభవం లేకపోవడం గల కారణం ఏంటంటే అదొక శాపగ్రస్తమైన జీవితాలు. అంతే, కొన్ని కుటుంబాలు, కొన్ని వంశాలు తప్పిపోయినాయి అంతే. మొన్న మాట్లాడుకున్న నోవహు కుమారుడు హాము రక్షింపబడ్డాడు, జలప్రళయంలోంచి తప్పింపబడ్డా కూడా ఆ కుటుంబం దేవుని యొక్క కృపలో లేకుండా పక్కకి వెళ్ళిపోయి శపితమైన కుటుంబంగా, శపితమైన వంశంగా ఉంది. మనకు కనపడింది. నిమ్రోదు గురించి మనం మాట్లాడుకున్నాం. ఫిలిస్తీన్లు ఎక్కడి నుంచి వచ్చారంటే నోవహు డిసెండెంట్స్, హాము డిసెండెంట్స్. వాళ్ళందరూ వాళ్ళు జలప్రలయం నుంచి రక్షింపబడిన శపితమైన వంశముగా ఎందుకు ఉంది అంటే ఒకటో కారణము డివైన్ ప్రొటెక్షన్. వాళ్ళకి లేదు, నువ్వు పోరాడకపోతే అన్ని బిడ్డలు రాలేరు. సాతాను నేను చూస్తా ఉండగా నేను రక్షణ అనుభవం లేదు, ఆ ఫ్యామిలీకి లేదు, ఎంటైర్ ఫ్యామిలీకి లేదు. నేను ఇద్దరిని చూశాను. ఆ ఇద్దరిలో కూడా ఆ కుటుంబంలో ప్రార్థన చేసే బిడ్డల్లో తండ్రులు కనపడలేదు. ఏదో బ్రతికారు అంతే. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారండి, మంచి బట్టలు ఇచ్చారండి,
సొసైటీలో కొడుకుని చాలా చక్కగా పెంచాడు, గాని ఏమివ్వలేకపోయాడో తెలుసా తండ్రి? హీ డింట్ ప్రొటెక్ట్ హిజ్ సోల్. ఈ ఆత్మను రక్షించలేకపోయాడు. డబ్బిచ్చాడు, పిల్లడికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇవ్వగలిగాడు, కానీ ఆత్మను మాత్రం ఏం చేయలేకపోయాడు. ఈ ఫెయిల్ టు ప్రొటెక్ట్ ద సోల్. ఈ రోజున నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, యు మే ఫెయిల్ టు గివ్ గుడ్ ప్రొవిజన్స్ టు యువర్ కిడ్స్. ఒక అద్భుతమైన ఒక మంచి ప్రొవిజన్స్ నీ పిల్లలకి ఇవ్వలేకపోవచ్చు. యు మే ఫెయిల్ టు గివ్ గుడ్ ఎడ్యుకేషన్, గుడ్ కంఫర్ట్, సమ్ నీడ్స్ ఇవ్వలేకపోవచ్చు. ఇట్స్ ఓకే. అయినప్పటికీ ఒక భారం కలిగి ఉండాలి. ఏంటో తెలుసా? ఏం కలిగి ఉండాలా? కుటుంబాన్ని ఏం చేయగలిగి ఉండాలా? ఆత్మలను రక్షించే రెడ్డిగా ఉంటుంది. ద ఇంపార్టెంట్ థింగ్. తండ్రి యొక్క మొదటి పాత్ర ఏంటంటే కుటుంబాన్ని ఏం చేయగలిగి ఉండాలా? ఈ ఫిజికల్ నీడ్స్ అన్నది ఓకే, ఉండాలి, ఇవ్వాలి. అంతకన్నా ఎక్కువగా ఏం చేయగలిగి ఉండాలంటే కుటుంబాన్ని ఆత్మల్లో ఆ ఆత్మలను రక్షించగలిగి ఉండాలి. మంచి బట్టిచ్చి, మంచి తిండిచ్చి, మంచి చదువిచ్చి కుమారుడు రక్షణలోకి నువ్వు తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేకపోతే యు ఆర్ ఏ ఫెయిల్యూర్ ఫాదర్. దర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఈ రోజున నేను ఇలా ఉండడానికి గల కారణము నా తండ్రి గారి యొక్క అన్నిటి ప్రార్థన. ఏ తండ్రి అయితే బిడ్డల ఎడలో భారం కలిగి ఉంటాడో, భారం కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసా? ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ ఫాదర్. ఈ రోజున ఇది నువ్వు తెలుసుకోవాలా. ప్రాముఖ్యమైన బాధ్యత తండ్రికి ఉండేది ఏంటంటే ఈ లోక సంబంధమైన అవసరతలు తీర్చడం ఒకటే కాదు, దానికన్నా ప్రాముఖ్యమైనది ఆ ఆత్మను ఏం చేయగలిగి ఉండాలా? రక్షించగలిగి ఉండాలా. దట్ ఈస్ ద మెయిన్ ముఖ్యమైన పాత్ర. ముఖ్యమైన పాత్ర ఏంటి? బాధ్యత ఏంటంటే ఆత్మను ఏం చేయగలిగి ఉండాలా? దావీదు ఫెయిల్ అయిపోయే విషయంలో కారణం ఏంటో తెలుసా? రక్తాన్ని రాయుడు చిందించాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు భారం కలిగి ఉన్నప్పుడు ఏం చేయగలుగుతావో తెలుసా? భారంతో ప్రార్థన చేయడం మొదలు పెడతావు, కన్నీటి ప్రార్థన చేయటం మొదలు పెడతావు, నిత్యము భారం కలిగి ఉంటావు. నీ గుండెల్లో కొడుకు సరిగా లేనప్పుడు దేవుని దగ్గర పోరాడుతూనే ఉంటావు. అయ్యా, నా బిడ్డ జీవితంలో ఒక అద్భుతం చేయ్యా, నన్ను బట్టి కాదయ్యా, నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నా బిడ్డల్ని రక్షించు. భయంకరమైన జీవితం కలిగిన నేను ఈ లైన్ లోకి వస్తానని నేను కళ్ళు కూడా అనుకోలేదు. నాకు అసలు ఊహ కూడా లేదు. నేను ఈ రోజున ఇలా వాక్యం చెప్తాను, సేవ చేస్తాను అని నాకే ఆశ్చర్యంగా ఉంటది. కానీ నా వెనక జరిగింది ఏంటంటే నా తండ్రి ప్రార్థన, అనేక మంది నా సహోదరులు, నా సిస్టర్స్ ప్రార్థన, అనేక మంది సేవకుల ప్రార్థన ఏం చేసింది? మా నాన్నగారికి ఏం చెప్పుకోరంటే మా బాబు గురించి ప్రార్థన చేయమని చెప్తాను. ఒకటో మాట, అద్భుతమైన తండ్రి ఆయన. మా కుటుంబం గురించి ఆత్మను రక్షించేవాడే తండ్రి. నరకంలోంచి తన బిడ్డల ఆత్మలను రక్షించి నిత్య జీవ వారసులుగా చేసేవాడే సరి అయిన తండ్రి. గుర్తుపెట్టుకోండి. నిన్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే వాడికి మంచి ఆహారాన్ని ఇచ్చాడు, మంచి చదువునిచ్చాడు, ఆడ అవసరతలు అన్ని తీర్చాడు. కానీ తండ్రి ఆడ ఆత్మను మాత్రం
రక్షించలేకపోయాడు. నువ్వెంత చేసినా సరే వాడు రక్షింపబడ్డ కారణం ఏంటంటే, కారణం ఒకటి, తండ్రి ఏం చేశాడు? పిల్లల ఎడల ఏం కలిగలేడు. ఈ వృత్తాంతాలుగా ఎందుకు మనకు కనబడుతూ ఉంటాయంటే, ఈ రోజున తండ్రిగా ఉన్న నీవు నీ బిడ్డల్ని నరకం నుంచి తప్పించి నిత్య జీవ వారసుడిగా చేయడానికి నువ్వు ప్రయత్నించాలి, భారం కలిగి ఉండాలి అన్నదానికే ఈ రోజున ఈ మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. తండ్రి గుండె లక్షణం ఏంటి? మొట్టమొదటి లక్షణం ఏంటి? ప్రొటెక్టర్. రక్షించువాడు తండ్రి, రక్షణ కలిగించువాడు తండ్రి, కాపాడేవాడు తండ్రి. దేని నుంచి కాపాడాలి? సాతాను బంధకాల్లోంచి, అంధకార చీకటి శక్తుల ప్రభావంలోంచి, మరణానికి అప్పగించి వీడిని నాశనం చేయాలని ఆలోచించే సాతాను పన్నాగాల నుంచి తన బిడ్డలను కాపాడుకునేవాడు తండ్రి. నీ ప్రార్థన ఏమవుతుందో తెలుసా? నీవు భారము కలిగి ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతావు అంటే, మొదట నీవు రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు, నీవు దేవుని బిడ్డగా తయారైనప్పుడు నీకు భారం వస్తుంది. ఆటోమేటిక్ గా ఆ భారం నీకు కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నువ్వేమవుతావో తెలుసా? దాన్ని ప్రార్థన చేయడం మొదలు పెడతావు. నీ కుటుంబం రక్షింపబడుతుంది. హల్లెలూయా. రెండోది, ఫాదర్ గుండె మొదటి లక్షణం ఏంటంటే ప్రొటెక్టర్, కాపాడువాడు తండ్రి. ఒక మాదిరి తండ్రి అయిన దేవుడు మనకు విడిచిపెట్టిపోయాడు. ఏంటండి ఆ మాదిరి? ఈ యొక్క నా జనాంగాన్ని నేను రక్షించుకోవాలి, అందరూ రక్షింపబడాలి, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆశపడిన దేవుడు ఒక అద్భుతమైన ఒక ప్రోగ్రాము సెట్ చేసి పడేసాడంతే. తన సొంత కుమారుణ్ణి మానవాళి కొరకు ఏం చేశాడు? బలి చేసి, ఎవరైతే ఈ రక్తపు క్రిందకి, ఈ సిలువ రక్తపు క్రిందకు వస్తారో వాళ్ళందరూ రక్షింపబడతారు, వాళ్ళ ఆత్మలు పాతాళంలోకి దిగిపోవు అని యేసు ప్రభు ద్వారా అద్భుతమైన కార్యము చేసి పడేశాడు. హల్లెలూయా. అనుకుంటే ఒక లక్షణం ఏంటంటే త్యాగపూరితమైన మనసు ఉంటది. ఏం చేశాడు తండ్రి? హల్లెలూయా. తండ్రి ఏం చేశాడు? తండ్రి ఏం చేశాడండి? తండ్రి తన సొంత కుమారుణ్ణి మానవాళి కొరకు, తండ్రికి ఉండే బాధ్యత, ఎలాగా ఈ ప్రపంచంలో ఉన్న నా బిడ్డల్ని, ప్రపంచాన్నంతా ఎలా రక్షించాలి అని ఒక ఆలోచన కలిగి తన సొంత కుమారుణ్ణి ఏం చేశాడు? బలిగా ఇచ్చేసాడు. అంతే. తండ్రికి ఉండే లక్షణం ఏంటంటే, కాపాడే తండ్రి త్యాగపూరితమైన మనసు కలిగి ఉంటాడు. ఏ హృదయం కలిగి ఉంటాడంటే ఏమన్నా ఇచ్చేయడానికి ఇష్టపడతాడు. తండ్రికి ఉండే లక్షణం ఏంటంటే, మీకు ఈ రోజున ఒక సీక్రెట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. తండ్రి అయిన దేవుడు తన అంశాన్ని తీసుకొచ్చాడు. ఎందుకు కుమారుని బయట తీసుకొచ్చాడో తెలుసా? తనే తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, ఇద్దరు ఒకటే. మీ బైబిల్ కరెక్ట్ గా చదివితే అర్థమవుతుంది. ఆయనే తన యొక్క ప్రభావాన్ని తగ్గించుకొని కుమారునిగా కనపడి, ఎందుకు తెలుసా కుమారునిగా కనపడ్డాడు? ఒకే ఒక ఉద్దేశము, ఈ ప్రపంచాన్ని సాతాను కట్లలోంచి రక్షించాలని. ఆయనే కుమారునిగా, ఇది అర్థం అవ్వాలి నీకు.
ఆయనే తన యొక్క శక్తిని తగ్గించుకుని సిలువ మీద నిలబడ్డాడు. ఆయన తండ్రి కుమారునిగా అక్కడ నిలబడి ప్రొటెక్ట్ చేశాడు. ద వరల్డ్ అంతటి తండ్రికి ఉండే మొదటి లక్షణం ఏంటో తెలుసా? వరల్డ్ అంతటిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక బృహత్తరమైన కార్యాన్ని చేసి పాడేశాడు. ఆయనే కుమారునిగా వచ్చి సిలువ మీద ఏమయ్యాడు? అది తండ్రికి ఉండే ప్రొటెక్షన్, ద ప్రొటెక్షన్ ప్లాన్ ఆఫ్ ఫాదర్. ఈ రోజున ఈ రక్తపు గుర్తుపెట్టుకోవాలా ఈ మాటలు వింటాను. నీవు అనేకులకు తెలియజేయాలా, యేసు రక్తము క్రిందకి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు రక్షింపబడతావు, నీ ఆత్మ రక్షింపబడుతుంది. దానికి ఆయన చేయవలసిన కార్యక్రమం, తండ్రికి ఉండే ఒక లక్షణం ఏంటంటే ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చెయ్యాలి అంటే దానికి కావలసిన త్యాగపూరితమైన కార్యాలన్నీ చేసి పడేశాడంట. ఆయనే కుమారునిగా వచ్చి సులువు మీద నిలబడిపోయి తను తాను అప్పగించేసుకున్నాడు. ఇది మీకు అర్థం అవ్వాలంతే. హల్లెలూయా. తండ్రికి ఉండే మొదటి లక్షణం అంటే కాపాడే లక్షణము. కాపాడడానికి కావలసిన త్యాగపూరితమైన కార్యాలన్నీ చేయగలుగుతాడు. తండ్రికి ఉండే లక్షణం ఏంటంటే త్యాగం కలిగి ఉంటాడు. బిడ్డల గురించి అన్ని వదులుకుంటారు కొంతమంది తల్లిదండ్రులు, తండ్రులు. పిల్లల గురించి నాకు తెలిసి మనం చాలా మందిని చదివాము, చూసాము. పిల్లల భవిష్యత్తు గురించి రెండో పెళ్లి చేసుకోకుండా ఉన్నవాళ్ళు, భార్య చనిపోతే పిల్లలే సర్వస్వం అయ్యి తన యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని అన్ని పక్కన పెట్టేసి కేవలం పిల్లల గురించి బ్రతికి ఏం చేశారో తెలుసా? చక్కగా సాకి పెంచారు, త్యాగం చేశారు. తండ్రికి ఉండే లక్షణం ఏంటంటే త్యాగం చేయడం. నాకు తెలిసి చాలా మంది నేను విన్నది ఏంటంటే పిల్లల చదువు గురించి పల్లెటూరులో ఉన్న వాళ్ళు వాళ్ళ పొలాలు అమ్ముకొని పిల్లల చదువు గురించి పట్నం వచ్చి పిల్లల చదువుల గురించి వాళ్ళ జీవితాలని త్యాగపూరితంగా మార్చిన వాళ్ళు కనబడుతుంటారు. ఇది మంచిదే, కానీ ఒకటి మాత్రం ఈ రోజున గుర్తుపెట్టుకోవాలి, ఈ ఇహలోక సంబంధమైన అన్ని ప్రొటెక్షన్స్ నువ్వు ఇచ్చిన ఆ ఆత్మను గాని నువ్వు రక్షించలేకపోతే ఇష్టే. అర్థమవుతుందా? అన్ని ఉండి నీ ప్రాణాన్ని పోగొట్టుకోవడం వలన ఎటువంటి ఉపయోగం ఉండనే ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున తండ్రి పాత్ర చాలా ప్రాముఖ్యమైంది కుటుంబంలో. కుటుంబానికి యాజకుడు తండ్రే. నువ్వు యాజకుడుగా మారిన తర్వాత నిజమైన యాజకుడు ఏం చేస్తాడంటే ప్రతి పాపాలని, ప్రతి బలహీనతల్లో అన్నిటిని తీసుకెళ్లి దేవుని పాదాల దగ్గర పెట్టి బలియార్పణ చేస్తా ఉంటాడు. తండ్రి గుండె పాత్ర ఏంటంటే యాజక ధర్మం చేయడం. యాజక ధర్మం ఏంటంటే ఆ కుటుంబాన్ని రక్షణ అనుభవంలోకి. యోబు గురించి ఒక మాట రాయబడింది, మీ అందరికీ తెలిసిన మాటే. యోబుకి ఎంతమంది పిల్లలు? 7 కుమారులు, 3 అనుదినము అని రాయబడింది. ప్రతిరోజు ఆయన చేసే పని ఏంటో తెలుసా? రోజు పార్టీ చేసుకునేవారు. ఏమో నా బిడ్డలు దేవుణ్ణి ఏమన్నా దూషించారేమో అని అనుదినం ఏం చేస్తున్నాడంట? బలి అర్పిస్తా ఉన్నాడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ ఫాదర్. ఈ బలి అర్పణ దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రార్థన. దేవుని దగ్గర పోరాడి ప్రార్థన చేస్తూనే ఉండేవాడు. అర్థమైందా? హల్లెలూయా. ఆత్మను రక్షించే తండ్రే నిజమైన ఈ లోక సంబంధమైన అనేకమైన పిల్లలకి ఇస్తారు. కొడుకు ఏది అడిగితే అది ఇచ్చే తల్లిదండ్రులు, కోటీశ్వరులు ఉన్నారు, తండ్రులు. అర్థమవుతుందా? కానీ ఈ రోజు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇహలోక సంబంధమైన ఎన్ని అవసరాలు, ఆనందాలు, సంతోషాలు బిడ్డకు తీర్చిన ఆ ఆత్మని గాని నువ్వు రక్షించలేకుండా ఉంటే నీ ప్రయాస అంతా బిడ్డల ఎడల
నువ్వు చేసే ప్రతి ప్రయత్నము అయిపోయినట్టే, వేస్ట్ అయిపోయినట్టే. నేను చెప్పింది అర్థమవుతుంది? అల్లు చెప్పండి, అర్థమైతే. హల్లెలూయా. ఒకే ఒక సౌండ్ వినపడింది. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా. కాబట్టి తండ్రి యొక్క పాత్ర ఏంటి? ప్రధానమైన పాత్ర ఏంటి? ఈజ్ ఎ ప్రొటెక్టర్. ఇఫ్ యూ సే దట్ యు ఆర్ ఏ స్పిరిచువల్ ఫాదర్, ఆత్మ సంబంధమైన తండ్రిగా నువ్వు ఉంటే నీకుండే ఒక లక్షణం ఏంటంటే కాపాడుతావు. కాపాడడానికి ఎంత రిస్క్ తీసుకోవాలో, ఎంత త్యాగం చేయాలో, ఏం చేయాలో చేయగలుగుతావు. ఈ ఇహలోక సంబంధమైన విషయాల్లో కొంతమంది తండ్రులు ఏం చేస్తారో తెలుసా? భార్య చనిపోయిందండి, కొడుకున్నాడు, ఇంక మళ్ళీ ఇంకో బిడ్డను పెట్టుకోకుండా, ఎందుకంటే వీటికి న్యాయం చేయలేనని బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా నాకు పిల్లలు వద్దు, ఉన్న పిల్లల్ని నేను జాగ్రత్తగా పెంచుకున్నాను. ఇలాంటి త్యాగపూరితోనే చాలా మంది చేస్తారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇవన్నీ మంచివే, కానీ ఇంతకన్నా ముఖ్యమైనది ఆ ఆత్మని ఏం చేయగలిగి ఉండాలా? తండ్రి అంటే ఏంటో తెలుసా? ఆత్మీయ తండ్రి అంటే ఏంటో తెలుసా? శారీరకమైన పిల్లల్ని కలిగి ఉండడమే తండ్రి లక్షణం. తండ్రి అవడం అన్నది కాదు. ఈ రోజు ఇది గుర్తించాలి నువ్వు. అర్థమైందా? ఆత్మీయ తండ్రిగా నువ్వు ఎప్పుడవుతావు? స్పిరిచువల్ ఫాదర్ గా ఎప్పుడవుతావు అంటే ఒక ఆత్మ నువ్వు రక్షించినప్పుడు. ద స్పిరిచువల్ ఫాదర్ మీన్స్ ఇఫ్ యు సేవ్ ఎ సోల్. ఒక ఆత్మ నువ్వు రక్షించినప్పుడు నీ ఆత్మీయ కుమారులు కుమార్తెలు తయారవుతారు. అర్థమైందా? హల్లెలూయా.